తెలంగాణ కేబినెట్లో మంత్రుల శాఖలన్నీ మారబోతున్నాయా? కాంగ్రెస్ అధిష్టానం 2 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢిల్లీలో ఉంచి దీనిపై కసరత్తు చేస్తోందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క నుంచి ఆర్థిక శాఖను మార్చవచ్చనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. మంత్రుల పనితీరుపై ఇప్పటికే నివేదికలు తెప్పించుకొని అత్యంత గోప్యంగా ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ముగించబోతోందా? తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి రమ్మటంలో వ్యూహం ఏమిటి? ఈ హడావిడి అంతా చూసి కాంగ్రెస్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏ క్షణాన ఏ మార్పులైనా జరగవచ్చనే సంకేతాలు ఢిల్లీ నుంచి వచ్చేశాయి. దీంతో ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారో, ఎవరికి ప్రమోషన్ ఉంటుందో, ఎవరికి డిమోషన్ ఉంటుందో అనే టెన్షన్లో మంత్రులంతా రకరకాల మార్గాల్లో సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ కేబినెట్లో 6 మంత్రిత్వ శాఖలు ఖాళీగా ఉండగా 3 మాత్రమే నింపటానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది కూడా చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా కొన్ని గంటల ముందు మాత్రమే సమాచారం ఇచ్చింది. ఎస్సీ బీసీలకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ప్రాధాన్యత కల్పించింది. కానీ శాఖల కేటాయింపుకు మాత్రం ఢిల్లీ రావాలని రేవంత్ రెడ్డిని ఆదేశించింది. 3 మంత్రుల శాఖలు కేటాయించడానికి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లాలా? ఇదెక్కడి చోద్యం? కనీసం మంత్రులకు శాఖలు కేటాయించుకునే స్వేచ్ఛ కూడా సీఎంకి లేదా అంటూ కొంతమంది నేతలు అధిష్టానంపై అసహనం కూడా వ్యక్తం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారమైన మరుసటి రోజే ఢిల్లీ వెళ్లిన సీఎం అక్కడే 2 రోజులు ఉండాల్సి వచ్చింది. అసలు 3 మంత్రులకు శాఖలు కేటాయించడానికి కాంగ్రెస్ హైకమాండ్ ఇన్ని రోజులు ఎందుకు తీసుకుందో అర్థం కాక ఆశ్చర్యపోతున్నారు పార్టీ నేతలు. తీరా చూస్తే సాయంత్రానికి విషయం తెలిసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య పద్మావతిని వెంట పెట్టుకుని హస్తినకు బయలుదేరారు. 2 దఫాలుగా హైకమాండ్తో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. కేబినెట్లో కొందరి మంత్రిత్వ శాఖలు ఖచ్చితంగా మార్చాల్సిందేనని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బట్టి నిర్వహిస్తున్న ఆర్థిక శాఖను మార్చి మరొక సీనియర్కు కేటాయించే అవకాశం ఉంది. బట్టి స్వయంగా తనను ఆర్థిక శాఖ నుంచి తప్పించాలని కోరినట్లు సమాచారం. అయితే బిల్లులు విడుదల చేయడంలో బట్టి భారీగా కమిషన్లు కొడుతున్నారంటూ తెలంగాణ ప్రతిపక్షాలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ బట్టి శాఖను మార్చడం పెద్ద సాహసమే. అలాగే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వివేక్ వెంకటస్వామి పెద్ద శాఖనే పట్టేందుకు ఢిల్లీలో భారీగా ల్యాబింగ్ చేస్తున్నారు. ఒకవేళ ఫైనాన్స్ను బట్టి నుంచి తప్పిస్తే దాన్ని నిర్వహించే సత్తా శ్రీధర్ బాబు లాంటి వాళ్ళకి మాత్రమే ఉంది. మిగిలిన వాళ్ళంతా పెద్ద అనుభవం ఉన్న వాళ్ళు కాదు. అలాగే బట్టి వద్ద ఇప్పుడు విద్యుత్ శాఖ కూడా ఉంది. విద్యుత్ శాఖ కూడా అలాగే ఉంచుతారా? దాంతోపాటు ఇంకేమైనా షాక్ ఇస్తారా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్దనున్న రెవెన్యూను ఏం చేస్తారు, ఎవరికి ఇస్తారు? పొంగులేటిపై కూడా ఆ శాఖకు సంబంధించి ఇటీవల చాలా ఆరోపణలు వచ్చాయి. రెండింటిని దృష్టిలో పెట్టుకుని శాఖల కేటాయింపులో భారీగానే కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఆర్థిక, విద్యుత్, రెవెన్యూ ఇలాంటి శాఖలు సీనియర్లకు మాత్రమే ఇవ్వగలరు. ఇప్పుడు కేటాయించిన శాఖలు కాకుండా ముఖ్యమంత్రి వద్ద ఇంకా దాదాపు చిన్నా చితకా కలిపి 16 శాఖలు ఉన్నాయి. మరో 3 మంత్రి పదవులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకుని శాఖలను మార్చబోతోంది కాంగ్రెస్ హైకమాండ్. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిని సిడబ్ల్యూస్లోకి తీసుకుంటారని, అందుకు బదులుగా ఆయన భార్య పద్మావతికి కూడా ఇస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది.